పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు నవ్వలేని సూపుల్లోన ఏదో గుడ్డుంది గుట్టుంది చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది పెట్టుంది కాటుక కళ్ళు ఏమంటున్నాయో మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పయ్యో ఓ పిల్ల చెప్పయ్యో గాజుల కళ్ళు ఏమంటున్నాదో గుప్పు గరగిన గుండెల కళ్ళు ఏమంటున్నాదో చెప్పయ్యో ఓ పిల్ల చెప్పయ్యో హెచ్ఎంటీవీ ద హన్స్ ఇండియా సంక్రాంతి లక్ష్మి కార్యక్రమంలో పొద్దు నుంచి మనం ఎన్నో రకాలు పోటీలు చూస్తూనే వచ్చాం. ముగ్గుల పోటీలు, గోబొమ్మల పోటీలు, చక్కెర పొంగులి అన్నీ చూస్తూ వచ్చామండి. ఇప్పుడు నా డాన్స్ కూడా చూసేశారు. చంద్రముఖి అని ఒక సీరియల్ మీకు తెలుసు. ఆ సీరియల్లో పెద్ద పెద్ద కళ్ళతో అమ్మో అని భయపెట్టిస్తూ ఉంటారు. పొద్దున్న ఆవిడ ఒక పోటీలో పొంగులు గారెలు తింటున్నప్పుడు ప్రతి ఒక్కరు ఇదే అన్నారు, ఎంత భయపెట్టేస్తారండి, ఎంత భయపెట్టేస్తారండి. వాళ్ళల్లో కోపాలే కాదండి, ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ ఉన్నాయి. ఎలా అంటారా? ఇంకొక రకంగా ఇప్పుడు మీకు కనిపిస్తారు చూడండి, చూడండి ఎలా ఉంటారు ఆవిడ. అడుగులుంటాడా, ఏడడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా, సరిగ్గా 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 నిలవెందుకే, బెరుక్క బెరుక్క అయిపోకే, బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే. ఆరడుగులుంటాడా, ఏడడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. చూశారు కదండి, పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని ఎంత భయపిచ్చేస్తున్నారో అన్నారు. చూసారా ఆవిడలో ఇంకో కోణాన్ని, ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా నవ్వుతూ. అది అసలు క్యారెక్టర్ అండి. అంటే ఇక్కడ కూడా డాన్స్ చేసి భయపెట్టించానా ఏంటి? అవునా? లేదంట. థ్యాంక్ యూ. సంక్రాంతి లక్ష్మి అండి, హెచ్ఎంటీవీ వారు నిర్వహిస్తున్న సంక్రాంతి లక్ష్మి. అందులో భయపిస్తారా? లక్ష్మీదేవిలాగా వచ్చి ఉంటారు కాదా? అదిగో పోజెస్ కూడా ఇచ్చారు లక్ష్మీదేవి. ఎలా అనిపించింది మా లక్ష్మీదేవుల పోటీలు? అరే ఈనోలు తిను ఇంకా 2 రోజులు ఫుడ్ తినరంట, డైట్లో ఉంటారంట. అన్ని తిన్నారు, బూరెలు, గారెలు. అందరి దగ్గర గారె అని, బూరె అని, ఇంకా వెరైటీ కూడా ఇంకేదో చేశారు ఐటమ్. ఇంకొక స్వీట్ అండి అన్నారు, అది కూడా తిన్న. బొబ్బట్లు, అరసులు, ఒక గారెలే కాదు వెరైటీలన్నీ తినిపించారు. కానీ ఆ ఇచ్చిన షార్ట్ టైంలో పొయ్యి వెలిగించడమే పెద్ద కష్టం. అందరికీ ఇప్పుడు గ్యాస్ అలవాటైపోయి ఆ కట్ల పొయ్యి అంటే చాలా కష్టం. అందుకే మరి సాంప్రదాయబద్ధంగానే పెట్టాం మరి. సో నిజంగా చాలా బాగా అనిపించింది. అంటే కొన్ని మనం ఆ ట్రెడిషనల్ మన పద్ధతులన్నీ మర్చిపోతున్నాము. సో ఆ విధంగా ఇక్కడ ప్రత్యేకంగా విలేజ్ అట్మాస్ఫియర్ లాగా పెట్టి ఈ ఒక్కొక్క ఈవెంట్ అలా పెట్టడం చాలా బాగుంది. రియల్లీ ఎంజాయ్డ్. జడ్జ్గా మీరు మీ న్యాయాన్ని కరెక్ట్గా చేశారా అని అనుకుంటున్నాను. అనుకోవడం ఏంటి, మీరు కాన్ఫిడెంట్గా లేరా? అంటే చాలా కష్టం అది. ఎందుకంటే లేడీస్, ఆడవాళ్ళు అనగానే
డెఫినెట్గా ఫుడ్ ప్రిపరేషన్ అనేది అలవాటు ఉంటుంది. అంటే కొంతమంది అమ్మాయిలు వచ్చారు, బట్ వాళ్ళు కూడా బాగా చేశారు. అంటే ప్రత్యేకంగా దీనికోసం నేర్చుకున్నావా అని అడిగితే అవునండి అంది. సో వాళ్ళు నేర్చుకున్న వాట్ ఎవర్ వాళ్ళు నేర్చుకొని పద్ధతిగా చేశారు, బాగుండే అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి నిగమ్ గారు. ఇంకా ఇంకా రౌండ్స్ ఉన్నాయి మీరు జడ్జ్గా నిర్వహించాల్సింది. సో మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి. నేను మిగతా జడ్జెస్ని కూడా పిలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హెచ్ఎంటీవీ ద హన్స్ ఇండియా నిర్వహిస్తున్న సంక్రాంతి లక్ష్మి కార్యక్రమంలో ఒక జడ్జి వచ్చేసారండి. మరి ఇంకొక జడ్జిని పిలుద్దాం. వారు మీకు సుపరిచితురాలేనండి. చంద్రముఖి సీరియల్ కొన్ని సంవత్సరాల తరబడి వెళ్తుంది. అందులో చాలా సాఫ్ట్గా చేస్తూ ఉన్నారు. ఆవిడ చాలా సాఫ్ట్ అనుకున్నారేమో, కాంచనగంగలో చూస్తే అని బెదిరించేస్తున్నారండి. అందుకని ఆవిడ విలన్ అని అనుకోకండి. సాఫ్ట్ చేయగలరు, విలన్ కానీ చేయగలరు, ద సేమ్ టైం డాన్స్లో కూడా మిమ్మల్ని బాగా మెప్పించగలరు. చూస్తారా మరి? చూడండి ఎవరు వస్తున్నారు. సస్పెన్స్. భోగిపళ్ళు పోసుకొని బంతిపూలు పెట్టుకొని రంగు ముగ్గు దాటుకొని గోపి చీత పట్టుకొని వచ్చే 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 బాలామణి 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 అమ్మా అలా అమ్మా అణి చుట్టంలా బచ్చవే బాలామణి అమ్మా అలా అమ్మా అణి ఆ చోటని చోటని ప్రతి చోటుని చూపిస్తూ దోచావు ఎదటోటని ఇటువైపు రమ్మంటే ఇల్లంతా నీదని ఒళ్ళోకి రమ్మంటే ఒళ్ళంతా నీదని మదిలోన పెంచావే మధుమోహ వ్యాధి అబ్బా అలా అమ్మా అణి బాలామణి 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 చుట్టంలా బచ్చవే బాలామణి. వీళ్ళ సీరియల్లో చూస్తే రే వసే నువ్వెంతే నువ్వెంతే అనుకునే క్యారెక్టర్స్ ఇద్దరు. ఇక్కడ చూసారు కదా, ఇది అదే చూడండి. కానీ ఇది నిజం కాదులేండి, ఎందుకంటే ఆ కెమెరా ముందు అంట, ఇక్కడ కెమెరా ముందు కదా, అక్కడ కెమెరా ముందు యాక్షన్ రోల్ అనగానే అలా అయిపోతారు. అది కాకుండా బయట ప్రపంచంలో ఉంటే ఇదిగో ఇలా కదా. అక్కడ వెళ్ళి కూర్చొని అనగానే ఓ చందు వస్తుందా అయితే చూసుకుంటాను ఇప్పుడు స్టేజ్ మీద గొంతు ఇక్కడైనా ఛాన్స్ దొరికితే వేసేద్దాం అనుకున్నా. ఎక్కడండి భర్త భార్యలు చేసినట్టు అంత అన్యోన్యంగా డంటటగర అంటే ఇక్కడ నేను యశోద గెటప్లో రాలేదు కదా. అదే మరి అంటున్నాను, ఇక్కడ బయట ప్రపంచానికి వస్తే ఇలా ఉంటారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ నీ చూసి భయపడి నా మీద కొంచెం జాలి చూపించారు. కాదండి, ఇదేం నిజం కాదు. సంక్రాంతి కదా, సంక్రాంతి పండుగ కాబట్టి అసలు చూడండి లక్ష్మీదేవి లాగే వచ్చారు కదా, సంక్రాంతి లక్ష్మి కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా హ్యాపీగా ఉంది. సో నేనైతే ఇంతవరకు ఏది జడ్జ్ చేయలేదు, కానీ విన్నాను. వస్తూ దారిలో మొగ్గులని చూశాను, చాలా బాగున్నాయి. సో నేను కూడా ముగ్గులు సారీ నేను గ్రామర్ మిస్టేక్ చేస్తే అయినా కూడా యాక్టింగ్తో మెప్పిస్తున్నారు కదా మీరు, అది ఎవరికి గుర్తుండట్లేదు. సో చాలా బాగున్నాయి. నేను కూడా ఒక పార్టిసిపెంట్ అయి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది నాకైతే. చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు పార్టిసిపేట్ అంటే బాగుంది అంటున్నారు, కానీ మీకు తర్వాత తెలుస్తుంది జడ్జ్ సీట్లో కూర్చున్నప్పుడు కూడా ఇంకా ఎంత కష్టం ఉంటుంది అనేది. ఆల్రెడీ పడుతున్నారు చేస్తున్న వాళ్ళు. అంటే మాది బాగాలేదా అంటే వాళ్ళదే బాగుంది, ఈ రేంజ్లో ఉంటారు. ఐ నో వెరీ వెల్, అది చాలా కష్టం అని నాకు బాగా తెలుసు. వెళ్ళి పార్టిసిపేట్ చేయడం చాలా ఈజీ, కానీ జడ్జ్ చేయడం చాలా చాలా కష్టం. యా సరే, అయితే మీరు వచ్చారు కాబట్టి మీ ఇప్పుడు జరగబోయే దాంట్లో మీ కార్యక్రమాన్ని మీరు కరెక్ట్గా నిర్వహించండి. చూద్దాము ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నారో. మీ సీట్లోకి వెళ్ళి కూర్చోండి, మిగతా జడ్జెస్ని కూడా పిలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హెచ్ఎంటీవీ ద హన్స్ ఇండియా నిర్వహిస్తున్న సంక్రాంతి లక్ష్మి కార్యక్రమంలో ఇప్పటికి 2 జడ్జెస్ వచ్చేసారండి. ఇక 3వ జడ్జ్ అండి. ఈవిడ గురించి చెప్పాలంటే నాకు అంత లేదేమో ఆవిడ గురించి చెప్పడానికి, ఎందుకంటే ఆవిడ గొంతుతోటే మైమరిపిస్తారండి. నేనైతే ఒకసారి అలా మైమర్చిపోయి ఒక షోలో నేను ఆవిడతో పార్టిసిపేట్ చేశాను. అప్పుడు అలా చూసబ్బా అని ఉండిపోయాను నిజంగా. నేనే కాదు, మీరు కూడానే అలాగే ఉంటారు. ఆవిడ గొంతు పాడుతూ ఉంటే అంత బాగుంటుంది.
ఇంత చెప్తున్నావు ఎవరో చెప్పచ్చు కదా అని అనుకుంటారు. నేను చెప్పడం కంటే ఆవిడని పిలవడమే బెటర్. ఆవిడ పాటలు పాడడమే కాదండి, డాన్స్ కూడా కుమ్మేస్తారు. ఒక హింట్ ఇవ్వను, ఆవిడెవరని? మాయదారి చిన్నోడు. ఎవరో కనిపెట్టారా? లేదా? అయితే చూడండి ఎవరు. సువి కళ్యాణ రంగ సువి కైవల్య రంగ దంచుతుంటే మిరవాలమ్మ చెవుల కమ్మలు. ఆహం 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 తీగ నడుములు గంగ పంచు ముత్తైదువలు వంగి వంగి పోటేయండి వెండి రొకళ్ళు. పూల గుట్టాలు దాచే పట్టు జాకెట్టు చెమట పట్టుతుంటే ఊరించాలి మగాళ్ళ కళ్ళు. ఆహం ఆహం సువి 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 సువి. ఈజీ పాట ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అంత లేదండి, ఆవిడ డాన్స్ చేయగలరండి. చూడలేక పాపం ప్రేక్షకులు ఏమైపోయారు. అంత లేదు, నేను చూశానండి. ఆవిడ డాన్స్ కూడా బాగా చేస్తారు. పాటలు అయితే నేను చెప్పాను కదా నేను సరిపోను అనేసి. కాదంటారండి? ఒక చిన్న లైన్ ఇవ్వండి. ఉంది ఆవిడ పాటల కార్యక్రమం కూడా ఉంది అని ఒక చిన్న లైన్ ఇవ్వండి. తినబోతు రుచి ఎందుకు? ఓకే సార్, లైన్ ఇవ్వండి. ఓకే, ఏం పాట పాడమంటారు? వేసుకోండి మైదారే, వేసుకోండి. మాయదారి సిన్నోడు మనసే ఆగేసిండు, మనసే ఆగేసిండు. లగ్గం ఎప్పుడు రా మామ అంటే సంకురాత్రి వచ్చేదాకా మంచి గడి లేదన్నాడే. ఇంకేంటండి, నేను అన్నానా అని ఇంకా అక్కడి నుంచి విజిల్స్ తప్పట్లో వస్తూ ఉన్నాయి కాదా? అది థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మా కార్యక్రమానికి? చాలా చాలా సంతోషంగా ఉంది. పండగకి ముందు పండగంతా మన దగ్గరే హెచ్ఎం టీవీలోనే ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే పొద్దున వచ్చి చూశాను, ముగ్గులు ఆహా ఎంత బాగా వేశారు ఒక్కొక్కళ్ళు. అండ్ పొంగలి చేస్తున్నారు, ఒకవైపు గారెలు బూరెలు, ఒకవైపు ఫ్యాషన్ షో, ఒకవైపు రకరకాల విలేజ్ అట్మాస్ఫియర్ మనకు గుర్తుకు రావాలి అని శిల్పారామంలో ఇక్కడ నిర్వహిస్తున్నారండి హెచ్ఎం టీవీ. ఎంత చక్కగా ఉందంటే ఇన్ని వెరైటీ రౌండ్స్ ఎలా అసలు అనుకున్నారా అనిపించింది. సో అంత బ్యూటిఫుల్గా ఉంది. వెరీ వెరీ నైస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంకా రౌండ్స్ ఉన్నాయి, మీరు జడ్జ్గా ఉండి నిర్వహించాలి. మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వహించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సీట్లోకి వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ. హెచ్ఎం టీవీ ద హన్స్ ఇండియా నిర్వహిస్తున్న సంక్రాంతి లక్ష్మి కార్యక్రమాల్లో మన జడ్జెస్సే కాదండి, ఇంకా స్పెషల్ గెస్ట్లు కూడా వచ్చారు. ఎవరనుకుంటున్నారా? ఎవరు నేను చెప్పడం కంటే డైరెక్ట్గా మీరు చూడడం బాగుంటుంది. అంటే ప్రతి ఒక్కరికి ఏంటి ఇలాగే చెప్తున్నావు, వారి గురించి ముందే చెప్పవా అని అనుకోవచ్చు. తినబోయే ముందు ఏంటది అంటే వాళ్ళు చూస్తే ఎంత విలా అనుకుంటారు కదా, అందుకనే చెప్పకుండా సస్పెన్స్లో ఉంచుతున్నాను. మీకు కావాలంటే హింట్ ఇస్తాను. వాళ్ళు జీనియస్ సినిమాలో హీరోగా చేశారు. అర్థమైపోయిందా? ఆయనకైతే అర్థమైపోయింది. ప్లీజ్ వెల్కమ్ సార్. హలో సార్. హలో అండి. హాయ్. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు? చాలా బాగుందండి. ఇది పర్టికులర్గా నాలాంటి వాళ్ళకి ఏంటంటే సిటీలో పుట్టి సిటీలో పెరిగిన వాళ్ళకి విలేజ్ అట్మాస్ఫియర్ ప్లస్ సంక్రాంతి అంటే ఏంటి అనేది పక్కాగా క్లారిటీ లేని వాళ్ళకి యాక్చువల్గా సిటీలో నిర్వహించడం వల్ల కొంచెం అవగాహన వస్తుంది. సో అసలు సంక్రాంతి అంటే ఏంటి, నాకు ఇంత వయసు వచ్చినా కానీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ లేదు. బట్ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చిన్నప్పుడు వెళ్ళటం, సో భోగి పండుగ అన్నీ చేయటం. మీకు ఇష్టమా సంక్రాంతి? అంటే మీకున్న పండుగలు ఏది బాగా ఇష్టం? దీపావళి కదా. క్రాకర్స్ గురించి. క్రాకర్స్ సంక్రాంతి అంటే చాలా పిండి వంటలు కానీ అమ్మాయిల లంగా ఓణీల కలర్ఫుల్గా. అమ్మాయిలు ఖచ్చితంగా. బట్ దెన్ ఈసారి హెచ్ఎం టీవీ వాళ్ళని సంక్రాంతి లక్ష్మితో పాటు సంక్రాంతి విష్ణుమూర్తి కూడా పెడితే మేము కూడా పంచులు వేసుకుని వస్తాం కదా. ప్లీజ్ అండి హెచ్ఎం టీవీ మరి ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాం. మీరు ఇప్పుడు వచ్చినా మేము హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తామండి. మీరు కూడా అలా సైడ్ చక్కగా పంచులు కట్టుకుని క్యాట్ వాక్ చేస్తూ ఉంటే. తెచ్చుకోలేదండి, మళ్ళీ మా ఊరు వెళ్ళాలి పట్టు పంచి కోసం. మా వాళ్ళు అవన్నీ అరేంజ్ చేసేస్తారు, మీరు అనాలే కానీ అలా అలా వచ్చేస్తాయి.
అన్నారు. అయితే గ్రీన్లో రెడీగా ఉన్నాయి అన్నీ, మరి ఇక్కడ మార్చుకుంటే బాగోదు కదా. చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నానండి. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. బాగా ఎంజాయ్ చేయండి పండగ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.